అమెరికన్లకు ఈ ఏడాది కాలం కలిసి వచ్చినట్లు లేదు. ఒకవైపు అమెరికా ప్రెసిడెంట్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు, మరోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి ఉన్న ఉద్యోగాలు ఊడ్చిపెట్టుకుపోతోంది. దీంతో ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే జనవరి నుంచి సెప్టెంబర్ చివరి వరకు సుమారు 10 లక్షల మంది ఉపాధి కోల్పోయి రోడ్డున పడ్డారు. ఇక రాబోయే రోజుల్లో నో మోర్ హైర్ ఓన్లీ ఫైర్ అంటూ మన తెలుగు సినిమా హీరో బాలయ్య చెప్పే పవర్ఫుల్ డైలాగులు చెబుతున్నాయి అమెరికన్ కంపెనీ యాజమాన్యాలు. ఆ వివరాలు ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం. అగ్రరాజ్యం అమెరికాకి ఇప్పట్లో అచ్చేదినొచ్చేట్టు కనిపించడం లేదు. ఉద్యోగులకు భరోసా లేకుండా పోతోంది. ఎప్పుడు ఏ క్షణంలో ఏ పిడుగు వచ్చి పడుతుందా అని గుండెల అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమని బతుకుతున్నారు అమెరికన్ ఉద్యోగులు. ఈ ఏడాది ఇప్పటి వరకు అంటే సుమారు 10 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోవలసి వచ్చింది. కరోనా సమయంలో 2020లో సుమారు 20 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోతే ప్రస్తుతం వాటితో పోల్చుకుంటే 50% మంది ఉద్యోగాలు కోల్పోయారు. దానికి ప్రధాన కారణం అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాలు అని చెప్పక తప్పదు. ఆయన తీసుకుంటున్న నిర్ణయాలు ఐటీ రంగాన్ని షేక్ చేస్తున్నాయి. దానికి తోడు కొత్తగా ఉద్యోగుల నెత్తిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లేదా ఏఐ పిడుగులా వచ్చి పడుతోంది. దీంతో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకునే పనిలో పడ్డాయి. ఇవే కాకుండా ఇతర రంగాలు కూడా ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయి. ఏతావాతా చూస్తే మొత్తానికి అమెరికా ఉద్యోగులు మాత్రం ఉన్న ఉద్యోగం కోల్పోయి రోడ్డున పడుతున్నారనేది మాత్రం వాస్తవం. ఇక రాబోయే రోజుల్లో మరిన్ని లే ఆఫ్లుంటాయని జాబ్ మార్కెట్కు చెందిన నిపుణులు చెబుతున్నారు. ఇక ఆర్థికవేత్తలు చెప్పేదేమంటే అమెరికాలో పెద్ద ఎత్తున లే ఆఫ్లకు కారణం ఏఐని తేల్చి చెబుతున్నారు. పలు ఐటీ రంగానికి చెందిన కంపెనీలు ఏఐకు మారుతున్నందువల్లే లే ఆఫ్లు ఎక్కువగా జరుగుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఉదాహరణకు అమెరికాలో Amazon.com లో సుమారు 14,000 కార్పొరేట్ జాబ్స్ తీస్తున్నట్లు ప్రకటించింది. డెలివరీ సర్వీస్ UPS 48,000 మందిని, గూగుల్, మైక్రోసాఫ్ట్, యాక్సెంచర్ అలాగే పారామౌంట్ లాంటి కంపెనీలు వేలాది మందిని ఇంటికి సాగనంపాయి. పరిస్థితులు చూస్తుంటే రాబోయే రోజుల్లో మరిన్ని కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించే అవకాశాలున్నట్టు ఆర్థికవేత్తలు చెబుతున్నారు. ఇక ఈ లే ఆఫ్లు ఏదో చోటామోటా కంపెనీలు పనిచేస్తున్నాయంటే కానే కాదు, అతి పెద్ద కంపెనీలు చేస్తున్నాయని అమెరికాకు చెందిన అలయన్స్ ట్రేడ్ సీనియర్ ఎకనమిస్ట్ డాన్ నార్త్ చెప్పారు. అలాగే అవుట్ ప్లేస్మెంట్ కంపెనీ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్టమస్ తాజాగా విడుదల చేసిన నివేదికలో ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబర్ వరకు సుమారు 9,50,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని తేల్చి చెప్పింది. 2020లో కరోనా తర్వాత ఈ స్థాయిలో ఉద్యోగాలు కోల్పోవడం ఇదే మొదటిసారి అని పేర్కొంది. అమెరికాకు చెందిన కార్పొరేట్లు ఈ ఏడాది దేశ ఆర్థిక వ్యవస్థను బట్టి ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకునే పనిలో పడ్డాయి. అమెరికా ఆర్థిక వ్యవస్థ నెమ్మదించడంతో పాటు నిర్వహణ వ్యయం పెరిగిపోవడం, దీంతో పాటు సాంకేతికంగా విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకోవడం, కొన్ని కంపెనీలు పునర్నిర్మాణం, విలీనాలు లేదా ఉద్యోగుల పనితీరు మెరుగుపరుచుకునేందుకు లేదా ఖర్చులను తగ్గించుకునేందుకు ఆటోమేషన్ అందుబాటులోకి రావడం, వినియోగదారుల అభిరుచులు మారడం వల్ల కూడా కంపెనీలు ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకుంటున్నాయి. అయితే ఒక్కో కంపెనీ ఒక్కో కారణం చెప్పి ఉద్యోగులను కోత విధిస్తున్నాయి. చిన్న చితక కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధిస్తే పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెద్ద కంపెనీలు ఉద్యోగులను తగ్గించుకుంటున్నాయంటేనే ఆందోళన చెందాల్సి ఉంటుంది. మొత్తానికి చూస్తే లేబర్ మార్కెట్ మాత్రం క్రమంగా జోరు తగ్గుతోంది. అయితే మొత్తం కుప్పకూలిందని చెప్పలేమని ఆర్థికవేత్తలు చెబుతున్నారు. కొన్ని కంపెనీలు ముందుగానే ఈ ఏడాది ఇంతమందిని తగ్గించుకుంటామని చెప్పి తగ్గించుకుంటున్నాయి. మరికొంతమంది ఉద్యోగులు కొత్త అవకాశాల కోసం ఇతర కంపెనీలకు మారుతున్నారు. ప్రస్తుతం టెక్నాలజీ, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీ రంగాల్లో ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి. అయితే
పైన తెలిపిన కంపెనీలు కూడా రిక్రూట్మెంట్లు ఆచితూచి తీసుకుంటున్నాయి. 2009 నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయి అంటే రిక్రూట్మెంట్ జోరు మాత్రం అంతగా లేవు. కంపెనీలు కూడా విస్తరణ బాట పట్టాలంటే 1కి 2 సార్లు ఆలోచించి కానీ ముందుకు సాగడం లేదు. ఈ ఏడాది లే ఆఫ్ల విషయానికి వస్తే ఒక్కో కంపెనీ ఒక్కో రకమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. దాని ప్రభావం ఉద్యోగులపై కనిపిస్తోంది. మరోపక్క కంపెనీలు కొత్త టెక్నాలజీకి మారుతున్నందువల్ల ఉద్యోగుల కోత విధిస్తున్నాయి. కొత్త టెక్నాలజీపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెట్టాల్సి వస్తోంది. దీనికి గాను కంపెనీలు ఉద్యోగుల్లో కోత విధించి ఆ డబ్బును కొంతలో కొంత ఏఐకి సర్దుబాటు చేసుకుంటున్నాయి. ఇక అమెరికాతో పాటు యావత్ ప్రపంచం ప్రజలు అంతా ఏఐ గురించే చర్చించుకుంటున్నారు. ఆటోమేషన్ వచ్చిన తర్వాత పలు ఇండస్ట్రీలు రూపురేఖలే మారిపోయాయి. ఉద్యోగులు గతంలో చేయాల్సిన పని స్థానంలో కొత్త పనులు చేయాల్సి వస్తోంది. కొన్ని కంపెనీలు సిబ్బందిని తగ్గించుకున్నాయి. ఇక కంపెనీలు కూడా నైపుణ్యం కలిగిన ఉద్యోగులకే అధిక ప్రాధాన్యమిస్తున్నాయి. కొత్త టెక్నాలజీ రావడంతో కొన్ని రంగాలకు చెందిన కంపెనీలు లే ఆఫ్లు ప్రకటించాల్సి వస్తోంది. మొత్తం సిబ్బందిని కాకుండా కొంతమందిని తగ్గించుకుని మరికొంతమందిని తీసుకుంటున్నాయి. ఇక కంపెనీలు కూడా ఆర్థికపరమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. దీనికి ప్రధాన కారణం అధిక ద్రవ్యోల్బణం, ముడిసరుకుల ధరలు పెరగడం. వినియోగదారులు కూడా గతంలో మాదిరిగా ఉదారంగా కాకుండా ఆచితూచి ఖర్చు చేయడం కూడా కంపెనీల ఆదాయానికి గండిపడుతోంది. కరోనా సమయం తర్వాత నుంచి కొన్ని కంపెనీలు ఇంకా కోలుకోలేదు. దీంతో పలు కంపెనీలు పునర్నిర్మాణం చేపట్టడం లేదా ఇతర కంపెనీలతో విలీనానికి పాల్పడుతున్నాయి. కొన్ని కార్పొరేట్లు తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఉద్యోగులకు ప్రాణ సంకటంగా మారింది. అయితే ఉద్యోగాలు కోల్పోయిన వారికి కొత్త అవకాశాలు కూడా అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయి. ఉదాహరణకు టెక్నాలజీ, హెల్త్ కేర్, రెన్యూవబుల్ ఎనర్జీల్లో కొత్తగా ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఆర్థికవేత్తలు ఇక ప్రభుత్వాలు, కంపెనీలు కూడా ఉద్యోగుల శిక్షణ ఇప్పించి వారిని ఇతర పనులకు వినియోగించుకుంటున్నాయి. డిజిటల్ లిటరసీ పేరుతో వారికి కొత్తగా శిక్షణ ఇచ్చి తిరిగి జాబ్ మార్కెట్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రభుత్వాలు చొరవ తీసుకుంటున్నాయి. అయితే తాజాగా విడుదల చేసిన లే ఆఫ్ల గణాంకాల విషయానికొస్తే ఈ ఏడాది చాలా కంపెనీలు ముందుగానే తాము ఏఐకి మారుతున్నందువల్ల ఉద్యోగులను తగ్గించుకుంటామని ప్రకటించాయి. ఈ లే ఆఫ్లే ఇవి. తక్షణమే ఉద్యోగాలు తొలగించినది కావు. ఇక భవిష్యత్తులో జాబ్ మార్కెట్ విషయానికొస్తే అభ్యర్థి విద్యతో పాటు నైపుణ్యం ఆధారంగా ఉద్యోగాలు లభించే అవకాశాలున్నాయని చెబుతున్నారు జాబ్ మార్కెట్ నిపుణులు. అమెరికాలో పెద్ద కార్పొరేట్లు వేల సంఖ్యలో ఉద్యోగులను తగ్గించుకుంటే అమెరికాలో ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ కూడా ప్రభుత్వ ఉద్యోగులను ఏరివేసే పనిలో పడింది. ఈ ఏడాది మొత్తానికి చూస్తే జనవరి నుంచి సెప్టెంబర్ వరకు 9,50,000 మంది ఉద్యోగాలు కోల్పోయారని గ్లోబల్ ప్లేస్మెంట్ సంస్థ ఛాలెంజర్ గ్రే అండ్ క్రిస్టమస్ తెలిపింది. ఇక జాబ్ మార్కెట్ డీలా పడ్డంతో ఫెడ్ చైర్మన్ జెరోమ్ పావెల్ కూడా విధిలేని పరిస్థితుల్లో 9 నెలల తర్వాత మొదటిసారి వడ్డీ రేట్లలో కోత విధించాల్సి వచ్చింది. మరోవైపు ట్రంప్ కూడా పావెల్ ను వడ్డీ రేట్లు తగ్గించాలని విపరీతమైన ఒత్తిడి పెంచాడు. ఇక లేబర్ మార్కెట్ బలహీనంగా ఉండడంతో వచ్చే ఏడాది కూడా ఫెడ్ వడ్డీ రేట్లు తగ్గించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే పెద్ద సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయినా దేశంలో నిరుద్యోగం రేటు మాత్రం పెద్దగా పెరగలేదు. దీనికి కారణం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ దేశంలోని అక్రమ వలసదారులను తిరిగి వారి దేశాలకు పంపించడమే. ఇక ఏడీపీ నేషనల్ ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ ప్రకారం గత 4 వారాల్లో అంటే అక్టోబర్ 11వ తేదీ వరకు చూస్తే కేవలం 14,250 మందికి మాత్రమే కొత్తగా ఉద్యోగాలు లభించాయని తెలిపింది. మొత్తానికి చూస్తే అమెరికాలో కొత్త ఉద్యోగాలు లభించే వారి కంటే కోల్పోయే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. దేశంలో ఉన్న లక్షలాది మంది ఉద్యోగాలు కాపాడాల్సిన బాధ్యత ఇటు ఫెడ్ చైర్మన్ తో పాటు అటు ప్రెసిడెంట్ ట్రంప్ తీసుకునే నిర్ణయాలపై ఆధారపడి ఉంటుందంటున్నారు జాబ్ మార్కెట్ నిపుణులు. మరి వచ్చే ఏడాది అన్న అమెరికన్స్ కు అచ్చేదిన్ రావాలని కోరుకుందాం.